హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్కే కిచెన్. ఈరోజు నేను కాలువరేలతో మామిడికాయ నిల్వ పచ్చడి పెడుతున్నానండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా పచ్చిరేయల్లో పసుపు వేసి బాగా కలిపి దగ్గరగా ఉడకనించానండి. అలా ఉడికిన పచ్చిరేయల్ని నూనెలో వేసి డీప్ ఫ్రై చేశానండి. ఈ లోపు నేను ఒక మామిడికాయను తురుము తీసి పెట్టుకున్నానండి. రొయ్యలు వేయించిన నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుండగా పావు స్పూన్ మెంతులు వేసి తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసండి బాగా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గుతున్న మామిడికాయ తురుములో పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మొత్తం మగ్గనివ్వాలండి. అలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకునండి. బాగా వేగిన తర్వాత పచ్చిరొయ్యలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి రుచికి సరిపడినంత కారం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడం అండి. పచ్చడి అయితే నెల వరకు నిల్వ ఉంటుందండి. వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయండి.